హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మెంతులు నానబెట్టుకుంటున్నాను. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వాటర్ తాగుతాం అన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంచుతుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది డయాబెటిక్ పీపుల్కి. నేను అంజీర్ కూడా నానబెట్టుకుని తింటాను. ఆ వాటర్ని తాగుతాను అన్నమాట మార్నింగ్. సో రోజు డైలీ ఇలాగా తాగడం అలవాటు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ డేకి దోశ అన్నమాట బ్రేక్ఫాస్ట్. సో రుబ్బి పెట్టేసుకున్న రెడీగా, హడావిడి లేకుండా ఉంటుంది మార్నింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ చూసారా ఎలా ఉందో. సో వాటర్ అంతా ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఆ వాటర్తో పాటు తాగేస్తామన్నమాట. సో నైట్ ఒక వీడియో చిన్న క్లిప్ తీసుకున్నా, దీపం పెట్టాను కదా సాయంత్రం, సో అది ఇంకా వెలుగుతుంది. ఇట్లాంటివన్నీ నాకు బాగా అనిపిస్తాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ అండ్ స్కూల్లో స్నాక్స్ పెట్టడానికి స్వీట్ కార్న్ ఉడికిస్తున్నాను అనమాట. వాడికి ఇష్టం యాక్చువల్లీ. ఫ్రైడే రోజు మాట, ఫ్రైడే టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నా. చాలా రోజులైంది నేను టెంపుల్కి వెళ్ళి, మారమ్మ టెంపుల్కి వెళ్ళి. సో ఈ బొమ్మలన్నీ ఇలాగా ఆడుకుని ఇలాగ వదిలేస్తాడు. సో ఇవన్నీ సర్దుకోవాలి. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది, కొంతమంది అంటారు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా నీకేం పనులు ఉంటాయిలే అని చెప్పి. వాళ్ళకి నా ఆన్సర్ ఇదే, ఇవన్నీ సర్దుకుంటూనే ఉంటా. ఇక్కడ ఒకటి చేశాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా స్ట్రీట్ అండి. నేను బాగా పెట్టాను. తర్వాత ఇది గేట్, ఇది డోర్, ఇది హౌస్, ఇదేమో దారి, రోడ్. ఇది దారి కాదు, ఇది దారి, ఇది రోడ్ కాదు. రోడ్ దారి అంటే రోడ్డే. ఇది రోడ్. వావ్, భలే పెట్టా. సో నేను ఆ రోజు టెంపుల్కి వచ్చా. ఇదేమట మారమ్మ దేవి టెంపుల్, అమ్మవారు గ్రామదేవత. దీపాలు కూడా వెలిగించాను ఆ రోజు. నాకు చాలా బాగా ప్లెజెంట్గా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే. నాకు చాలా వరకు కోరికలు నెరవేరాయి అన్నమాట. సో చాలా పవర్ఫుల్ దేవత అని నమ్ముతాను. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, మనం నమ్మకాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. సో ఇంకా టైం ఉంది. సో నేను ఎగ్జాక్ట్ 11:30కి అలా వస్తా. 12:30కి మా వాడిని స్కూల్ నుంచి తీసుకురావచ్చు అని చెప్పి అలా వస్తామన్నమాట. ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేసుకున్నా. ఒకటైతే షేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఒకరోజు అరిసెలు చేద్దామనేసి అనుకున్నామట. సో అన్నీ తెచ్చుకున్న పిండి. సో పిండి మిల్లులో పట్టి తెప్పించుకున్న, బెల్లం కూడా తెచ్చుకున్న, అన్నీ రెడీగా ఉన్నాయి. సో నేను కరెక్ట్గానే యాడ్ చేశాను అన్నీ కలపడం. అది మరి ఏమైందో తెలియదు, ఆయిల్లో వేయంగానే అది ఇట్లా విరిగిపోవడము అలా జరుగుతూ ఉండింది. సో ఇలా కాదు పలచబడిపోయిందేమో అని చెప్పి మళ్ళీ బియ్యపిండి వేసాను. అలాగా ఒక 2-3 టైమ్స్ ఆయిల్లో వేస్తూనే ఉన్నాను, అయినా అలాగే వస్తుంది. వామ్మో, ఇప్పుడు ఈ పిండి అంతా వేస్టా అనిపించింది. అనుకుని నాకేం చేయాలో అర్థం కాలేదు, ఇంత పిండి అయిపోయింది. తర్వాత కాసేపు ఆపేసి, స్టవ్ ఆపేసి కామ్గా కూర్చొని థింక్ చేసుకున్నాను అనమాట. నేనేం పెద్ద ప్రోని కాదు, యూట్యూబ్స్లో చూసే చేస్తాను. సో చూస్తూ ఉంటుంటే భార్గవి గారిది ఒక వీడియో కనిపించింది నాకు. సో అందులో ఏముందంటే గోధుమ పిండి ఇంకా కొంచెం సోడా యాడ్ చేసి ఇలాగ పొంగడాల్లాగా వేసుకోవచ్చు అనేసి ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. సో నేను అట్లానే చేశాను ఎగ్జాక్ట్గా. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ అనుకున్న. పిండి కూడా నాకు కరెక్ట్గా ఇలా వచ్చాయి పొంగడాల్లాగా. నా స్టవ్, గిన్నెలు, గెరిటెలు ఎన్ని అయ్యాయో, ఇన్ని అయ్యాయా అని అనిపించి ఆ మూమెంట్ ఏం చేయాలో తెలియక ఇంకా తర్వాత ఇలాగా వచ్చేసరికి అర్థమైపోయింది. ఇంకా ఓకే, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఓవర్ థింక్ చేయొద్దు, కాస్త గ్యాప్ తీసుకునేనా మనకి ఆలోచనలు అనేవి వస్తాయి. సో అలాగా టెన్షన్ పడకుండా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే
ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఆ దేవుడు చూపిస్తాడు. అంతే, అదొకటే నమ్మాను నేను అంతే. సో టేస్ట్‌కి వచ్చేసి అరిసెల్లాగే ఉన్నాయి. అంటే మెత్తగా అరిసెల్లాగే వచ్చాయి. అరిసెల్లాగే ఉన్నాయి చెప్పాలంటే. టేస్టీగా కూడా ఉన్నాయి. సో అంతే అండి. ఇదొకటి నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంట్రా బాబు అనుకున్నా, కానీ ఎప్పుడు కూడా మనము అంత థింక్ చేయొద్దు. సో వింటర్ కదా, నా ఫేవరెట్ ఫ్రూట్ తెచ్చుకున్నాను అనమాట. కాస్ట్ ఎక్కువే, కానీ ఓకే, సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా, అందుకే తెచ్చుకున్నాము. ఇంతే అండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.